బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ చౌరస్తాలోని మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అరగంట శ్రమించి మంటలను అదుపు చేశారు. షోరూంలో ఉన్న మొత్తం కొత్త కార్లు షోరూం పూర్తిగా దగ్ధమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ చౌరస్తాలోని మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అరగంట శ్రమించి మంటలను అదుపు చేశారు. షోరూంలో ఉన్న మొత్తం కొత్త కార్లు షోరూం పూర్తిగా దగ్ధమైంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ చౌరస్తాలోని మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో అరగంట శ్రమించి మంటలను అదుపు చేశారు. షోరూంలో ఉన్న మొత్తం కొత్త కార్లు షోరూం పూర్తిగా దగ్ధమైంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. వెంకటేష్, హైదరాబాద్ కొండాపూర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని కొద్దిసేపు క్రితం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహేంద్ర షోరూమ్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో విస్తరించి ఆ షోరూమ్ మొత్తం కూడా వ్యాపించాయి. ఆల్మోస్ట్ షోరూమ్ అనగానే మనకి అన్ని కూడా కొత్త కార్లు కనిపిస్తూ ఉంటాయి. కొత్త కార్లు మొత్తం కూడా ఆల్మోస్ట్ అగ్నికి క్షణాల్లో ఆవుతాయి. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కొంత సమయానికి చేరుకున్నప్పుడు కూడా అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోయింది. ఆల్మోస్ట్ చాలా కార్లు కాలిపోయినాయి. మనం ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏ స్థాయిలో మంటలు వస్తున్నాయి, ఏంటి, ఏ విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్ కట్ అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఒక్కసారిగా స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పెద్ద పెద్ద మంటలు రావడంతో భయంతో పరుగులు తీసిన పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో వితిన్ సెకండ్స్ లోనే అది మంటల వ్యాప్తి జరిగింది. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, లేదంటే ఇంకేదైనా రీజన్ జరిగిందా, లేదంటే వాంటెడ్ గా ఏదైనా జరిగిందా, ఇంకేదైనా జరిగి ఆ మంటలు వ్యాపించాయనే దానిపై స్పష్టత క్లారిటీ అయితే లేదు. బట్ ఆల్మోస్ట్ 4 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. డ్యామేజ్ ఎంత జరిగింది, ఏంటి, ఎన్ని కార్లు పూర్తిగా తగలబడిపోయాయి అనే విషయంపై కూడా ప్రస్తుతం కేసు నడుస్తూ ఉంది. ప్రమాదానికి కారణాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు ఫైర్ ఇంజిన్ కానీ, లేదంటే పోలీసులు కానీ. ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే ఇంకేదైనా ల్యాప్సెస్ ఉందా, ఇంకేదైనా వాంటెడ్ గా ఎవరైనా చేశారనే దానిపైన కూడా. అయితే వెంకట్ చెప్పండి, ప్రాథమికంగా మనకి ఏం తెలుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వాళ్ళు ప్రాథమికంగా ఏదైనా సమాచారం చెప్తున్నారా, ఎందుకు మంటలు వచ్చాయి, ఇది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏమైనా సమాచారం ఇస్తున్నారా ప్రాథమికంగా మనకు? రైట్, ఇప్పటికైతే ప్రెసెంట్ అయితే మనకి జనరల్ గా అగ్ని ప్రమాదం యొక్క ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అది పోలీసులు కావచ్చు, అదే ఫైర్ ఇంజిన్ అధికారులు కావచ్చు, అది పోలీసులు కావచ్చు, లేదంటే లోకల్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా వన్స్ అదంతా క్లియర్ సార్ట్ అవుట్ అయిన తర్వాత, ఆ షాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దానికి యాక్చువల్ రీజన్స్ ఏంటి, కారణం ఏంటి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కొందరు షార్ట్ సర్క్యూట్ అని, మరికొందరు ఏదో నిప్పు చలరేగి అలా వచ్చిందని రకరకాలు చెప్తున్నారు. బట్ అథెంటికేటెడ్ గా మనకి కావాలంటే ఖచ్చితంగా పోలీసులు కానీ, లేదంటే ఫైర్ సేఫ్టీ వింగ్స్ కానీ ఉన్న పరిస్థితులు కొంత క్లియర్ కట్ గా విచారణ జరిగితే తప్పించి దానికి సంబంధించి అయితే క్లారిటీ రాదు. బట్ ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగానే ఉందనుకోవాలి. ఎన్ని కార్లు తగలబడిపోయాయి, అన్ని కొత్త కార్లు, జనరల్గా షోరూమ్ లో ఎక్కువగా మాక్సిమం కొత్త కార్లే ఉంటాయి కాబట్టి వాటి డ్యామేజ్ పెద్ద ఎత్తున మహేంద్ర షోరూమ్ తెలిసినదే. మహేంద్ర ఆటోమొబైల్స్ రంగంలో ఎంత స్థాయిలో ఉంది, ఆ కార్ వాల్యూ ఏంటి అని మనకు తెలిసింది. రకరకాల కార్లు మహేంద్ర సంబంధించి మార్కెట్ లో ఉన్నాయి. వాటిల్లో చాలా కార్లు షోరూమ్ లో ఉన్నటువంటి చాలా రకరకాలైనటువంటి కార్లు మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి అన్ని కూడా తగలబడ్డాయి, మొత్తం కాలిపోయాయి అనేది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. దానిపై అధికారిక సమాచారం షోరూమ్ కానీ, లేదంటే పోలీసులు కానీ ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. మెయిన్ గా బేసిక్ గా యాక్చువల్ రీజన్ ఏంటని దానిపై దృష్టి పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. వెంకటేష్, అయితే ఎంతవరకు దీనికి మనకు కార్లు ఫ్రాంచైజీ అది కనిపిస్తూ ఉంది మనకు, మహేంద్ర ఫ్రాంచైజీ అని, నష్టం ఎంతవరకు ఉండొచ్చు అని అంచనాకి రావచ్చు వెంకట్ మనం? కార్లు పెద్ద మొత్తంలో తగలబడాయి అంటే ఖచ్చితంగా కోట్లలోనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కారు వాల్యూ దాని మోడల్ రేంజ్ ని బట్టి ఉంటుంది కాబట్టి అది ఒక్కొక్క కారు వాల్యూ అది ఆ రేంజ్ బట్టి ఉంటుంది. ఒకటి 40 లక్షల వరకు ఉంటుంది, 50 లక్షల వరకు ఉంటుంది, 15 లక్షల వరకు ఉంటుంది. అట్లా రకరకాల ఈవెన్ 80 lakhs వరకు కూడా మహేంద్ర వాహనాల్లో ఉన్నాయి. కాబట్టి వాటి మొత్తం ఎన్ని కార్లు తగలబడ్డాయి ఏంటి, వాటి రేంజ్ అనేది ఇప్పుడు జనరల్గా ఏంటంటే షోరూమ్ లో ఉన్న వాటికి పర్టికులర్ ఒక లెక్క ఉంటుంది. కాబట్టి వాళ్ళు షోరూమ్ సంబంధిత అధికారులు స్పష్టంగా చెప్పగలుగుతారు. కాబట్టి దాన్ని ఒక బేరీజ్ చేసుకొని ఒక్కొక్క తగలబడ్డ కారు యొక్క వాల్యూ ఎంత ఏంటనేది దాన్ని ఎవాల్యుయేట్ చేసి చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వెంకటేష్, ఓకే, రైట్ వెంకట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ చౌరస్తాలోని మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అరగంట శ్రమించి మంటలను అదుపు చేశారు. షోరూంలో ఉన్న మొత్తం కొత్త కార్లు షోరూం పూర్తిగా దగ్ధమైంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చిదంబరం అందిస్తారు. చిదంబరం. వెంకటేష్, అయితే మనం చూస్తున్నామో కొండాపూర్ మహేంద్ర షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కానివ్వండి, దీని సందర్భంగా ఏదైతే షోరూమ్ లోపల ఉన్న కొత్త కార్లు మొత్తం తగలబడిపోవడం అనేది ఒక సంఘటనగా జరుగుతుంటే, అదే సందర్భంలో ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా దీన్ని కాపాడడం అన్నది అగ్ని ప్రమాద సిబ్బందికి సంబంధించి ఒక అచీవ్మెంట్ గా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం కొండాపూర్ అనేది చాలా రద్దీగా ఉండే ప్రాంతము. ఆ ప్రాంతంలో ఈ మహేంద్ర షోరూమ్ లో ఒక్కసారిగా అంటే కారణం ఇంకా తెలియరాకపోయినా షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకునే నేపథ్యంలో ఆ లోపల మొత్తం ఉన్న అన్ని భారీగా ఆ మంటలు మొత్తం ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాన్ని సంబంధించి మొత్తానికి దాన్ని ఆపడానికి ఏదైతే అవసరం ఉందో దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తం కంప్లీట్ చేసింది. ఓవరాల్ గా చూస్తే తక్కువ సమయంలోనే ఈ మొత్తం దాన్ని చేశారు. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన వెంటనే రాత్రిగా 4 ఫైర్ ఇంజిన్ అక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు కాపాడడంతో పాటు వాళ్ళు దాన్ని మండలం అదుపులోకి తీసుకొచ్చారు. అదుపులో తీసుకొచ్చే క్రమంలో కొండాపూర్ అనేది కొద్దిగా రద్దీ ప్రాంతం అవడంతో కూడా కొద్దిగా ఇబ్బంది అయిన పరిస్థితి మనం చూసాం. బట్ అయితే అగ్నిమాపక సిబ్బంది మాత్రం చాకచక్యంగా దాని మీద వర్క్ చేసి, అంతేకాకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాన్యులకు కానివ్వండి, అంతేకాకుండా రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ ఈ మొత్తం దాన్ని అయితే కంప్లీట్ చేశారు. ఓకే, రైట్ చిదంబరం.